హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువడించింది. ముఖ్యంగా ఎస్సీలు ఎవరైతే మతం మారతారో వాళ్ళకి కులం వర్తించదు అనేటువంటిది స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే హరీష్ అన్న, మీరు చూసుండొచ్చు, ఒక సంచలనమైనటువంటి తీర్పే. చాలా మంది ఈ మధ్యన ఎవరిష్టం వాళ్ళది కదా, మేము ఉంటే మాత్రం మా ఇష్టం కదా, మేము ఏ మతమైనా తీసుకోవచ్చు కదా, మాకు ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకి ఈ మధ్యగా ఎక్కువైంది, ముఖ్యంగా ఎస్సీల్లోంచి. అవును. సో వాళ్ళకి ఇది ఈసారి కొంచెం ఇబ్బందికర పరిస్థితి అనుకోవచ్చు. అంటే ఇది సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నా. దీంట్లో మనకి రెండు రకాల వాదనలు వినిపించవచ్చు. మతం అనేది మన స్వేచ్ఛ, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛగా నేను వేరే మతంలోకి వెళితే నాకున్న అవకాశాలు, నాకున్న రిజర్వేషన్లు, నాకున్న చట్టపరంగా ఉన్న అవకాశాలన్నింటినీ మీరు తీసేస్తే కరెక్ట్ కాదు కదా అని. అంటే ఒక దళిత్ ఉన్నారు, ఒక దళిత్ క్రైస్తవంలోకి మారారు. క్రైస్తవంలోకి మారినంత మాత్రాన ఆ దళిత్ యొక్క ఐడెంటిటీ పోదుగా, ఆ దళిత్ని దళిత్లాగే చూస్తారుగా. అటువంటప్పుడు మా క్రైస్తవంలోకి పోయినంత మాత్రాన మా అవకాశాలని, మా చట్టపరంగా ఉన్న అవకాశాలని మీరు ఎందుకు తీసేస్తారు అని అడిగే వాళ్ళు ఉన్నారు. దానికి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న వార్తలు కూడా మీకు అందించాలని అనుకుంటున్నాం. కాబట్టి మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి, 10 మందికి పంపించండి. అన్ని రకాల అంశాలు కిరణ్ టీవీ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో అలాగే లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి, జాయిన్ బటన్ నొక్కి. అదే సమయంలో ఏదైనా మీకు అడ్వర్టైజ్మెంట్లు ఉంటే కనుక మన ఛానల్ ద్వారా, మీ అడ్వర్టైజ్మెంట్లు మన ఛానల్ ద్వారా మనం చేసుకుందాం. విన్ విన్ సిచ్యువేషన్ తోటి మీరు ఎదగాలి, ఛానల్ కూడా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం. మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా ఇందులో నేను మనం కొంత రీసెర్చ్ చేసిన అంశాలు కూడా మీకు మీ దృష్టికి తెస్తాను. ఇది ఇప్పటి నుంచి కాదు చర్చ, చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది హరీష్. సో దీని మీద ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేజీ బాలకృష్ణన్ కమిషన్ అని ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్, కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఇంకా నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్తుంది. ఈలోపు ఒక సంఘటన వచ్చింది. ఇలాంటి చాలా సందర్భాలు వస్తుంటే మొన్న వచ్చింది ఏంటంటే, ఒక వ్యక్తి చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టరు బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెంలో, ఇది మన రాష్ట్రంకి సంబంధించిన కేసులో ఈ సంచలన తీర్పు రావడం విశేషం. నిజంగా పిట్టలవానిపాలెంలో ఆయన ఒక చర్చి పెట్టాడు. అనుమతులు లేకుండా చర్చి పెట్టారు. ఈ మధ్య కాలంలో మీరు చాలా వీడియోలు చూస్తుంటారు. పల్లెల్లోకి వెళ్ళి ఈ సైకిళ్ళు తొక్కుకుంటా వెళ్ళిపోయి సంచులు వేసేసుకొని బైబిల్ చెప్పేస్తూ, ఇదిగో నువ్వు మారితే నీకు అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి ప్రలోభ పెట్టి మత మార్పిడి చేసే గ్యాంగులు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు చాలా ఉన్నాయి, కానీ వాటన్నింటిని నియంత్రించుకుంటూ వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ధైర్యంగా గ్రామాల్లోకి వస్తే ఎదిరించగలుగుతున్నారు, తిరగబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత తిరగబడ్డానికి ఆలోచించేవాళ్ళు. సో ప్రభుత్వంలో ఉన్నదే డైరెక్ట్ గా బైబిల్ చదివే ఆయన కాబట్టి, ఆయనకి హిందుత్వం మీద ద్వేషం కాబట్టి కొంచెం భయపడేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు సిచ్యువేషన్. తిరగబడుతున్నారు. మా గ్రామంలో మీకు పని లేదు అని తిప్పి తిరగబట్టి కొడతారు కూడా చాలా మంది బయటకు వస్తున్నారు. దళితుల్లో చాలా మంది మీకు పొరపాటుగా, అందులో దళితులు గతంలో క్రైస్తవుల్లోకి వెళ్ళారంటే అది వాళ్ళకు ప్రేమతో వెళ్ళలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కారణంగా వెళ్ళారు. కొంతమంది డిస్క్రిమినేషన్ కారణంగా వెళ్ళారు. మీరు గుళ్ళకు రానికపోతే ఇవాళ నాకు కష్టం వచ్చింది, ఆ కష్టం చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు హరీష్కి చెప్పుకున్నా, హరీష్ ఏం తీర్చడు. హరీష్ తీరుస్తాడా అంటే అన్ని కష్టాలు హరీష్ తీర్చడు, తీర్చలేని కష్టం ఉంటది. సో అప్పుడు ఎవరికి వెళ్తా? భగవంతుడికి బాధ ఉంటుంది, భగవంతుడికి చెప్పుకుంటాం. భగవంతుడు తీరుస్తాడా లేదా పక్కన పెట్టండి, అదొక నమ్మకం, అదొక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది. సో ఆ రకంగా నా కష్టమో నష్టమో నా బాధో ఏదో ఒకటి భగవంతుడికి చెప్పుకోవాలనుకున్నప్పుడు మీకు భగవంతుడి దాకా మిమ్మల్ని లోపలికి రానియకపోతే ఏం చేస్తారు? ఏదో ఇంకొక భగవంతుడు హక్కున చేర్చుకున్నారు. సో ఆ రోజున్న పరిస్థితుల్లో కొంతమంది అహంకారపూరితంగా కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు వ్యవహరించడంతో పాపం దళితుల్లో చాలా మంది వాళ్ళకు ఒక దేవుడు కావాలి కాబట్టి వెళ్ళారు. అదే సమయంలో ప్రలోభ పెట్టి మత మార్పిళ్లు చేయించినవి ఒక 70% ఉన్నాయి. 70-80% ఉంటే ఒక 20% ఇలాంటివి ఉన్నాయి.
వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి ప్రలోభ పెట్టి మత మార్పిడి చేశారు. లేదు, ఇవాళ చాలా మంది ఘర్ వాపసి అవుతున్నారు, అందరు తిరిగి తల్లి దగ్గరికి వస్తున్నారు. తల్లి ప్రేమ ఎప్పుడైనా తల్లి దగ్గరికి వస్తా ఉన్నారు అందరూ. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఈ ఎస్సీలకు సంబంధించి గతంలో అలాంటి సిచ్యువేషన్ ఉండేది. ఇవాళ వాళ్ళు కొంతమంది మారి, ఇప్పుడు ఎస్సీలే కాదండి, మీకు కమ్మ చర్చిలు ఉన్నాయి, కాపు చర్చిలు ఉన్నాయి, రెడ్ల చర్చిలు ఉన్నాయి. ఈ దళితులకి అక్కడ కూడా డిస్క్రిమినేషన్ అంటున్నాను నేను. అవును. ఇవాళ రెడ్ల చర్చిల్లోకి దళితులను రానిస్తారా? రానిరు. యాక్చువల్ గా వాళ్ళ దాంట్లో అసలు క్యాస్ట్లే ఉండవని అంటారు. కానీ అక్కడికి వెళ్ళి దాన్ని కూడా పొల్యూట్ చేస్తారు అనుకోండి. అది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైనా డిస్క్రిమినేషనే ఉంది. సో ఒకప్పుడు ఎక్కడేదో హిందుత్వంలో ఉంటే ఇలా చేశారని చెప్పేసి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి రండి, తల్లి దగ్గర రండి, మీరు హ్యాపీగా మిమ్మల్ని హక్కుని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. లేదు, మేము క్రిస్టియానిటీలో ఉండాలనుకుంటున్నామంటే మీకు రిజర్వేషన్లు వర్తించమని ఇవాళ సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. ఈ భారతదేశంలో హరీష్ మతాలకు రిజర్వేషన్ లేదు, కేవలం రెండింటికి మాత్రమే ఉంది, 2 మతాలకు మాత్రమే ఉంది. ఒకటి బౌద్ధం, 2 సిక్కులు. అంటే హిందుత్వంతో పాటు బౌద్ధానికి ఉన్నది, సిక్కులకు కూడా ఉన్నది. అయితే దీని గురించి మాట్లాడు. 1950లో రాజ్యాంగం రచించినప్పుడు హిందువులకు మాత్రమే రిజర్వేషన్స్ ఉండేవి. హిందువుల్లో ఉండే కులాలకు, దళితులు హిందువుల్లో మాత్రమే ఉన్నారు అని గుర్తించి హిందువుల్లో మాత్రమే ఈ రకమైన దళిత్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అంటే హిందువుల్లో మాత్రమే కులాలు ఉన్నాయి, మిగతా మతాల్లో హిందువుల్లో మాత్రమే కులాలు ఉన్నాయి, అఫీషియల్ గా హిందువుల్లో మాత్రమే కులాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చారు. అయితే కులాలు లేదు, అందరం సమానమే అని చెబుతున్న సిక్కుల్లో కూడా కులాలు ఉన్నాయి. అన్అఫీషియల్ గా సిక్కుల్లో కూడా ఈ దళిత్ సెక్టార్ ఉంది. అందువల్ల సిక్కుల్లో కూడా దళిత్ సెక్టార్ ఉంది. కాబట్టి వాళ్ళ విన్నపం మేరకు 1956లో ఒక సవరణ చేసి సిక్కుల్లో కూడా దళిత విభాగానికి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధం స్వీకరించండి ఆయన చెప్పి, ఆయన క్రైస్తవం స్వీకరించండి చెప్పలేదు, బౌద్ధం స్వీకరించండి అని చెప్పాడు ఆయన. సో బౌద్ధం స్వీకరించండి అని చెప్పి ఆయన స్వీకరించాడు. ఆయన అనుసరించి అనేక మంది, లక్షల మంది బౌద్ధం స్వీకరించారు. ఆ రోజు రాజ్యాంగ నిర్మాత అయిన, రాజ్యాంగాన్ని రచించిన టీంకి లీడ్ చేసిన ఆయన బౌద్ధం స్వీకరించారు. ఆయనతో పాటుగా ఆయన మాట విని అనేక మంది వెళ్ళారు. కాబట్టి ఆ తర్వాత రోజుల్లో కొన్ని చర్చలు జరిగిన తర్వాత 1990లో వీళ్ళ బౌద్ధంలో కూడా దళితుల్ని గుర్తించాలి అని చెప్పేసి చాలా మంది, ఎక్కువ దళితులే బౌద్ధంలోకి వెళ్ళారు. నేను చెప్పాను ఇందాక, ఒక భగవంతుడు కావాలి, మీరు రాని ఇట్లా. కానీ హిందుత్వం మీద వాళ్ళకేం కోపం లేదు, దానికి మరో రూపమైన బౌద్ధంలోకి వెళ్తున్నామని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళారు. సో ఆ రకంగా చూస్తే వాళ్ళు అంటే హిందుత్వం, బౌద్ధం, ఈ సిక్కిజం, ఈ మూడిట్లో మాత్రమే దళితులను గుర్తించబడ్డారు. ఈ రెండిట్లో బౌద్ధంలో కూడా అందరూ సమానమే అంటారు. అఫీషియల్ గా లేదు, అక్కడ కూడా అన్అఫీషియల్ గా ఉన్నారు కాబట్టి అక్కడ ఇచ్చారు, సిక్కుల్లో ఇచ్చారు. అఫీషియల్ గా ఉన్నారు కాబట్టి హిందువుల్లో కూడా ఇచ్చారు. సో ఇలాంటప్పుడు వాళ్ళకు మాత్రమే ఇవి ఉంటాయి తప్ప వీళ్ళకి. ఈ చింతాడ అశోక అతని విషయంలో జరిగింది, చింతాడ ఆనంద్ విషయంలో జరిగింది ఏంటంటే, అతను అనుమతులు లేకుండా చర్చి నిర్మాణానికి అతను పూనుకున్నాడు. చర్చిని ఆడ పెట్టి పెద్ద పెద్ద మైకుల్లో అరుస్తూ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్తూ, పాపులారా రండి ఇక్కడికి, మీ పాపాలను తొలగించుకోండి అని చెప్తూ డబ్బులు ఇచ్చి ఏదో ఒక రకంగా మత మార్పిడి చేసేదానికి అతను అక్కడ వచ్చాడు. అతన్ని గట్టిగా వ్యతిరేకిస్తే అతను వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకి వెళ్ళాడు. అతను కోర్టుకి వెళ్ళి నన్ను దూషించారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వీళ్ళ మీద పెట్టాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పెడితే అది కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు దాకా వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు ఆల్రెడీ పాస్టర్ కదయ్యా, నువ్వు 10 ఏళ్ల నుంచి పాస్టర్ గా ఉన్నావు, నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా వర్తిస్తుంది నీకు? ఇవాళ క్రిస్టియన్ పెట్టిన కేసు ఏంటి, నిన్ను ఇలా ప్రచారం చేస్తావు, ఎస్సీ కాదు కదా, ఇప్పుడు దళిత్ కాదు కదా, నువ్వు మతం మార్చుకున్నావు. బీసీసీ ఉంటది, క్రిస్టియన్లకి బీసీసీ ఉంటది. సో బీసీసీ కదా, నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నీకు వర్తించదు అని చెప్పి కొట్టేసింది. అది మళ్ళీ అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే, లేదు నువ్వు పాస్టర్, గత 10 ఏళ్లుగా నువ్వు పాస్టర్ గానే ఉన్నావు కాబట్టి నువ్వు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ ఈ రకంగా చెప్పింది. అంటే మీరు మతం మార్చుకుంటే, మీరు ఇస్లాంలోకి వెళ్ళినా క్రైస్తవంలోకి వెళ్ళినా మీకు రిజర్వేషన్లు వర్తించవు. ఇది చాలా క్రిస్టల్ క్లియర్. చట్టాలు కూడా వర్తించవు. చట్టాలంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే వర్తించదు. నువ్వు ముస్లింలోకి వెళ్ళిపోయి నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటే కుదరదు. సో ఎందుకు ముస్లిమ్స్ అని ఇంకొక పెద్ద చర్చ ఉంది ఇక్కడ.
మరి ముస్లిమ్స్ని అలాగే క్రిస్టియన్స్లోకి కూడా వెళ్ళిన వాళ్ళని కూడా మీరు గుర్తించవచ్చు కదా అంటే ఇది దేశ సార్వభౌమత్వానికి పెను విఘాతం కలిగిస్తుంది. ఇవాళ పిడిగడంత మంది ఉంటేనే ఇవాళ ఎంత మత ఉన్మాద చర్యలు జరుగుతున్నాయి మనం చూస్తాం. రేపొద్దున వాళ్లకు ఆ రిజర్వేషన్లు వస్తాయి, రిజర్వేషన్లు పోతాయన్న భయంతోనే ఇవాళ ఎంతో మంది ఆ వైపు వెళ్లకుండా అట్లీస్ట్ హిందుత్వంలో ఉన్నారు. అఫీషియల్ గా నాకు తెలిసి ఎవరు వెళ్ళలేదు, అఫీషియల్ గా వెళ్ళలేదు. రాముడు అని తెలంగాణలో రామా అని పేరు ఉంటది, కానీ వెళ్ళేదేమో చర్చికి వెళ్తుంటారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, చాలా మందికి నేను ఇదే చెప్తా ఉంటా, మీరు నిజంగా క్రిస్టియన్, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభువుని మీరు నమ్ముకుంటే ఆయన మోసం చేయకండి. నిజంగా రామ అని పేరు పెట్టుకుని, రామకృష్ణ అని పేరు పెట్టుకుని మీరు ఇక్కడ రిజర్వేషన్ పొందుతూ పథకాలు తీసుకుంటూ అక్కడికి వెళ్ళి మీరు క్రిస్టియానిటీని ఫాలో అయ్యారు, దేవుణ్ణి కూడా మోసం చేసినట్టు. ఆయన మీ పాపాలు ప్రక్షాళన చేయడం కాదు కదా, మీకు మరిన్ని పాపాలు చుట్టుకుంటాయి, అది మాత్రం ఖాయం డెఫినెట్ గా. ఇవాళ రోజుల్లో ఖచ్చితంగా మీరు ఒకవేళ దళితులు అక్కడికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి ఆ అట్రాసిటీ కేసులు వర్తిస్తాయంటే ఇంకేం లేదు, క్రిస్టియన్స్ అయిన ప్రతి వాడు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా హిందువుల మీద కేసులు పెట్టడం మొదలైంది. ఇది మత ఘర్షణలకి మరింత దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే కోర్టులో ఆలోచించి చాలా తెలివిగా ఈ రెండు వాటికి ఇస్లాంకి క్రైస్తవంకి మాత్రం వర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. దీని మీద డెఫినెట్ గా రాబోయే రోజుల్లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఇస్తున్నప్పుడు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. నివేదిక ఖచ్చితంగా ఈ దేశంలో రేపొద్దున ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిజర్వేషన్ల కోసం వెళ్తున్నప్పుడు రేపొద్దున ప్రభుత్వ కార్యాలయం అంతా కూడా క్రిస్టియన్లతోటి ముస్లింలతోటి నిండిపోతాయి. ఇక భారతదేశంలో హిందువులు ద్వితీయ తృతీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వస్తుంది, మైనారిటీలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మాత్రం చాలా అద్భుతమైన తీర్పు, సంచలనం తీర్పుగా మనం పరిగణించాలి. సో సుప్రీం కోర్టుని మనం అభినందించాలి. అలాగే జస్టిస్ కేజీ బాలకృష్ణ గారి కమిషన్ కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున నివేదిక ఇచ్చి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా నివేదిక కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.